బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. వైభవంగా శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి కళ్యాణం. మహానంది క్షేత్రంలో ఎద్దుల పోటీలను ప్రారంభించిన మంత్రి ఫరూక్. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందంటున్న ఇమాంల సంఘం అధ్యక్షుడు అంజాద్ బాషా సిద్దికి. అమ్మా స్ఫటికలింగేశ్వరాలయంలో వైభవంగా లింగోద్భవ కార్యక్రమం. శ్రీ భీమలింగేశ్వరాలయం నందు వైభవంగా శివపార్వతుల కళ్యాణం. మహానంది క్షేత్రంలో బుధవారం రాత్రి కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మహానందిలో శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి దంపతులకు తెల్లవారుజామున కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు కళ్యాణ మండపం వద్ద స్వామి అమ్మవారిని కొలువు చేసి శాస్త్రోక్తకంగా పూజలు నిర్వహించారు. గణపతి పూజ, మాంగళ్య ధారణ, ముత్యాలతో అక్షింతల సమర్పణ, వేద మంత్రాల మధ్య కనుల పండుగగా సాగింది. భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున కళ్యాణ మహోత్సవం అనేటువంటిది చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. ముందుగా లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం స్వామివారికి నిర్వహించిన అనంతరం చక్కగా స్వామి అమ్మవార్లకు ఎదురుకోళ్లు నిర్వహించి అనంతరం కళ్యాణ వేదికపై స్వామి అమ్మవారిని ఆశీనులు గావించి ప్రత్యేకమైనటువంటి పీఠార్చనలన్నీ కూడా చేసి లోక కళ్యాణార్థమై వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామివార్ల కళ్యాణ వైభవం అత్యంత చక్కగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఈరోజు రాత్రి కళ్యాణ దంపతులైనటువంటి స్వామి అమ్మవార్లు పుష్ప పల్లకీపై ఈరోజు విహరించడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం మహానందీశ్వర స్వామివారితో పాటుగా బ్రహ్మానందీశ్వర స్వామివారు అంటే రెండు మూర్తులు కూడా ఈరోజు పుష్ప పల్లకీపై ఆసీనమయ్యి ఉత్సవం గావించడం జరుగుతుంది. మహానంది క్షేత్రంలో గురువారం అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలను రాష్ట్ర మంత్రి ఫరూక్ ప్రారంభించారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రం నందు నిర్వహించిన అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలను రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, ఈ ఎద్దుల పోటీలు కేవలం సాంప్రదాయ క్రీడ మాత్రమే కాకుండా రైతులకు మరియు పశు సంవర్ధక రంగానికి మద్దతును అందించే గొప్ప కార్యక్రమమని, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడంతో పాటు ఈ పోటీలు వ్యవసాయాన్ని, ఆరోగ్యవంతమైన పశు పోషణను, రైతుల ఆసక్తిని పెంపొందించేందుకు దోహదం చేస్తాయన్నారు. గ్రామీణ సాంప్రదాయాలను, రైతుల అభివృద్ధిని, పశు సంవర్ధకాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ వివరించారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కలిగించిన మిత్రుడు గుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఎడ్ల పందాల బల ప్రదర్శన నేనే మొట్టమొదటిసారిగా ప్రారంభించడం చేశాను. అప్పుడు ఆ రోజు 5 తులాల బంగారం ఏర్పాటు చేశాను. నేను ఉన్నంతకాలం దాదాపు 2079, 97, 98 నుంచి మొదలుపెట్టి 2004 వరకు కూడా 5 తులాల బంగారం ఇస్తూ వచ్చాము. కానీ దానికి ఆ రోజు దీనికి కారణం ముఖ్యంగా ఈ కోర్టు చేయడం మన కొట్టాల శివనాగిరెడ్డి గారు, తర్వాత కీర్తిశేషులు నారాయణరెడ్డి గారు, కీర్తిశేషులు జయచంద్రారెడ్డి గారు, చౌదరి గారు, పుల్లయ్య, మన తిమ్మయ్య, వీళ్ళతో కష్టపడారు. కష్టపడి ఇక్కడ ఎద్దుల పండుగ జరగాల, బాగా సక్సెస్ కావాలని చెప్పి ముఖ్య దృష్టితోనే ఈ కోర్టును కూడా అలా అలాట్ చేశాం. దీనికి కారణం ఏమిరా అంటే, ఇక్కడ ఈవో గారు నా దగ్గరికి వచ్చినారు. వచ్చే మహానందీశ్వర స్వామి దేవాలయానికి ఆదాయం లేదు అన్నారు. మరి ఏం చేస్తే బాగుంటుంది అన్నాను. ఏదో ఒకటి చేయాలా, చేయకపోతే కాదు అన్నప్పుడు మన మిత్రులంతా నాకు సలహా ఇచ్చారు. అన్న ఎడ్ల పందాలు పెడితే జనం బాగా వస్తారంటే, ఎడ్ల పందాలు అంటే బ్యాన్ ఉంది, ఏ రకంగా చేయాలా? కాబట్టి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు దాన్ని ఒక అధికారపరంగా అక్కడ చెప్పిన తర్వాత
దాన్ని కొన్ని అంశాలు పెట్టి టీవీ ద్వారా అందరి ప్రజలకు, ఎందుకంటే పశువులు కొడతారేమో అని చెప్పి వీడియో తీయండి, వారికి కొన్ని అంశాలు పెట్టండి అని చెప్పిన తర్వాత ఈ ఎడ్ల పందాన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ నుంచి మనం ఏర్పాటు చేశాం. ఈ రైతు సంబరాలకు ఇచ్చేసిన మన పెద్దాయన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు ఎన్ఎండి ఫరూక్ గారు పాల్గొని ఈ రైతు సంబరాలను దిగ్విజయం చేసినందుకు వారికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఎద్దుల పందాలు మరుగున పడే టైంలో అన్నగారు ప్రత్యేక శ్రద్ధ కనపరిచి, కాదు మా అంతా రైతు సోదరులు ఇక్కడ నివసించేది, అందరూ వ్యవసాయ పంటల మీదనే జీవనాధారం సాగించేది, వాళ్లకు సంవత్సరానికి ఒక్క రోజున మంచి ఆనందం ఉండాలా, సంబరాలు ఉండాలనే ఉద్దేశంతో పట్టుబట్టి రాష్ట్ర లెవెల్లో ఈ పందాలను మళ్ళా పునర్జీవం పోసి ఈ రైతులకు ఈ సంబరాలను అందించిన ఘనత మన పెద్దలు ఫరూక్ అన్న గారిది. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందని ఇమాముల సంఘం అధ్యక్షుడు అంజద్ బాషా సిద్దికి అన్నారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ బాషా సిద్దిక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇమాముల సంఘం నాయకులు పాల్గొని రంజాన్ ఉపవాస దీక్షల టైం టేబుల్ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నెలవంక దర్శనంతో రంజాన్ మాసం ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఈ ఏడాది మన దేశంలో మార్చి 1వ తేదీ లేదా 2వ తేదీన రంజాన్ ఉపవాస దీక్ష ప్రారంభమవుతున్నట్లు తెలియజేశారు. ఇస్లాం మత ఆచారం ప్రకారం ఉపవాసం ప్రారంభించే ముందు, సెహరీ ముగించే ముందు ఇఫ్తార్ నిర్వహిస్తారు. దీనికోసం నంద్యాల ఇమాముల సంఘం ఆధ్వర్యంలో ఉపవాస దీక్షల సమయ సూచిక క్యాలెండర్ను ఆవిష్కరించినట్లు తెలియజేశారు. ఈ సమయ సూచికను పాటించి ఉపవాస దీక్ష నిర్వహించుకోవాలన్నారు. చెడు ఆలోచనలకు దూరంగా ఉండి అల్లాపై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో ఉపవాస దీక్షను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఇమాముల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. मजलिस उलमा वल अइम्मा की जानिब से रमज़ान का जो औक़ात सलात कैलेंडर है इसको जो है रिलीज़ किया गया है, ताकि रमज़ान के महीने के अंदर जो लोग रोज़ा रखते हैं उनका रोज़ा सही मानों में औक़ात के लिहाज से जो है टाइमिंग के लिहाज से अगर रखेंगे तो इंशाअल्लाह उनका रोज़ा सही होगा। क्योंकि ये औक़ात निज़ाम उलमा इकराम ने बनाए, हर साल की तरह इस साल भी जो है उलमा की जानिब से पर्चा बनाया गया है। इसलिए शहर नंद्याल के तमाम अतराफ अकनाफ जितने भी लोग हैं उनसे हमारी दरख्वास्त भी है कि इस रमज़ान के कैलेंडर के मुताबिक आप लोग सहरी और इफ्तार करें। చుట్టుపక్కల ముస్లిం సోదరులందరికీ మజ్లిస్ ఉలమా వల్ అయిమ్మా తరఫు నుంచి రాబోయే రంజాన్ మాసం ముబారక్. రంజాన్ ఒక సహరీ ఇఫ్తార్ టైమింగ్లో ప్రతి సంవత్సరం మజ్లిస్ ఉలమా వల్ అయిమ్మా తరఫు నుంచి పాబందీగా అది జారీ చేస్తున్నాము. ఆ టైమింగ్ ప్రకారం రంజాన్ సహరీ ఇఫ్తార్లు పాటించాలని తమాం ముస్లిం సోదరుల్ని కోరడమైనది. నంద్యాల పట్టణ శివారులోని మూలమఠం నందు వెలిసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం నందు శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. నంద్యాల మూలమఠం శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి పండుగ సందర్భంగా గురువారం శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు సిరి సూపర్ మార్కెట్ యాజమాన్యం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ముందు శ్రీ స్వామివార్లకు కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. మహాశివ పర్వదిన సందర్భంగా అలాగనే కళ్యాణానికి వచ్చే భక్తులందరికీ దేవస్థానం తరఫున మరియు భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈరోజు విశేషంగా కళ్యాణం నిర్వహించినందుకు భక్తులు అధికంగా పాల్గొనడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు శ్రీ స్వామివారి రామోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. అత్యంత వైభవంగా కోలాట భజనలతో నంద్యాల పట్టణ పురవీధులు కూడా ఏర్పాటు చేస్తున్నాము. భీమేశ్వర దేవస్థానంలో ఈ దేవుని కళ్యాణం జరగబట్టి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి అయిన మనసులో దేవుని కళ్యాణం జరిపి అందరికీ అన్నదానం ఏర్పాటు చేసాం. సాయంత్రం అట్లే దేవుడు గ్రామోత్సవం ఉంటుంది. ఇక్కడ నుంచి గాంధీ చౌక్ వరకు గ్రామోత్సవం జరుగుతుంది. కావున అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి భోజనం చేసి తర్వాత గ్రామోత్సవంలో పాల్గొని
మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా గురువు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణం చేస్తూ ఉన్నాము. ఇక్కడికి భక్తులు కూడా చాలా విశేషంగా నంద్యాల పట్టణంలోని అమ్మాస్పేట లింగేశ్వరాలయం నందు బుధవారం రాత్రి లింగోద్భవ కార్యక్రమం శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలో వెలిసిన అమ్మాస్పేట లింగేశ్వరాలయం నందు మహాశివరాత్రిని పురస్కరించుకొని బుధవారం రాత్రి ఆలయ నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో లింగోద్భవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదా శివో సూర్యస్య రశ్మిభిః ఆజ్యేన హస్తాపాయామి అఘోరేభ్యో ఘోరేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః అత శుద్ధోదకం పుష్పిణీ బృహత్పతి ప్రసూదాస్థానామంచన్వగం హసాహ ఫలోదక స్నానం సమర్పయామి. కర్పూరం చేత అభిషేకం జరుగుతూ ఉంది. ఓం సుగంధ భయంకృణోదో యస్మిన్నక్తిధికురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీ త్రివిఖ్యాత ఫలాభిషేచనం సమర్పయామి. శ్రీ పడికలింగేశ్వరాయ నమః. నమః సహస్రాక్షాయ నమః సహస్రపదే నమః వర్గప్రదాయ నమః అనంతాయ నమః తారకాయ నమః పరమేశ్వరాయ నమః. అందరూ కూడా ప్రార్థన చేయండి. హర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శంకర సర్వాత్మ మాంగళ్యధారణ ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. కైలాసపతి మహారాజ్ కి పడికలింగేశ్వర మహారాజ్ కి. బంగారాభరణమైనటువంటి మంగళకరమైనటువంటి మాంగళ్యాన్ని కట్టి ఉన్నాడు. అంటే మనకు పాలనటువంటి వెన్న ఆ నెయ్యి స్వీకరించి యజ్ఞం చేసేందుకు ఉపయోగిస్తారు. అంటే సంతానమైన తర్వాత పిల్లలు నామకరణ హోమం ఉంటుంది కదా, ఇది ఉపయోగించి 10 మంది కైలాసగిరి నుంచి వచ్చాడు. అమ్మాయిని చేసుకున్నాడు. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి కళ్యాణం. మహానంది క్షేత్రంలో ఎద్దుల పోటీలను ప్రారంభించిన మంత్రి ఫరూక్. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందంటున్న ఇమాంల సంఘం అధ్యక్షుడు అంజాద్ బాషా సిద్దికి. అమ్మాస్పేట లింగేశ్వరాలయంలో వైభవంగా లింగోద్భవ కార్యక్రమం. శ్రీ భీమలింగేశ్వరాలయం నందు వైభవంగా శివపార్వతుల కళ్యాణం. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.